జగిత్యాలలో మాభూమి రథయాత్ర కోసం రావడం జరిగింది. మాభూమి రథయాత్రలో భాగంగా డబల్ బెడ్రూము అతిపెద్ద 5,000 ఇండ్ల డబల్ బెడ్రూము కాలనీ సమస్యలు ఉన్నాయి జగిత్యాల పక్కన నూకపల్లి అర్బన్ ఏరియా. సరే, రథయాత్రలో భాగంగా ఆ సమస్యల కోసం నేను వేలాది మందితోటి అంత పెద్ద కాలనీ ఎంత పెద్దదో సమస్యలు అంత పెద్దది. రోడ్లు లేవు, కరెంటు లేదు, అసలు కన్స్ట్రక్షన్ ఘోరంగా ఉంది, బాత్రూమ్ లేదు, అదొక ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు ఎన్నోసార్లు గవర్నమెంట్కి చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారు, ఎవరు పట్టించుకోలేదని ఆ జనాన్ని తీసుకొని పోయి నేను వేలాది మందితో మా నాయకత్వాన్ని తీసుకొని నేను రోడ్డు మీదకి వస్తున్న క్రమంలో పోలీసులు ఆపారు. అక్కడనే నేను కూర్చోవడం జరిగింది. అక్కడనే కూర్చొని ధర్నా చేస్తున్న క్రమంలో అక్రమంగా పోలీసులు బలవంతంగా పొట్టని చేతుల్ని కసకస పిసికి తీసుకుపోయి అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి పంపిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ అక్రమ అరెస్టుని. ప్రజా సమస్యల గురించి నిరసన రూపంలో ఎమ్మెల్యే పట్టించుకోలే, ప్రభుత్వం పట్టించుకోలే, కలెక్టర్ పట్టించుకోలే, మంత్రి పట్టించుకోలే. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో వేలాది మంది నివసిస్తున్న అంత పెద్ద కాలనీలో అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఎవరు మరి వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఎవరు? దీనికి సంపూర్ణ బాధ్యుడు సంజయ్ అనే జగిత్యాల ఎమ్మెల్యేనే. దీనికి 100% అతనే ఇది పరిష్కరించాల్సిందని డిమాండ్ చేసింది. చివరికి అతని ద్వారానో ఎవరి ద్వారానో మొత్తానికి అరెస్ట్ చేయించింది. ఈ అరెస్ట్కి కూడా సంపూర్ణ బాధ్యుడు సంజయ్ అని మేము ప్రకటిస్తున్నాం. ఒక దళిత వర్గాలు, బీసీ వర్గాలు వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేయడానికి వస్తే ఒక అగ్రవర్ణ ఎమ్మెల్యే నన్ను అరెస్ట్ చేయిస్తారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. మా జగిత్యాల కమిటీ నాయకులు, మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరూ సమావేశమై రేపు జగిత్యాల కార్యాచరణని మరి ఇప్పుడే వాళ్ళు ప్రకటిస్తారు, వాళ్ళు మాట్లాడతారు.